ఏ ప్రభుత్వాలకైనా కూడా ప్రథమ కర్తవ్యం క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం అందరికీ అందుబాటులో ఉంచాలి ప్రభుత్వం వైపు నుంచి. మినిమమ్ అదే ప్రియారిటీ కావాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్య ఏమో బలహీనమవుతూ ఉంటే, ప్రైవేట్ విద్య ఏమో బలోపేతమవుతుంది. ఆ ప్రైవేట్ విద్య అంతా కూడా కేవలం కొందరి గుప్పెట్లోనే ఉంటది. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇష్టరాజ్యంగా వాళ్ళ ప్రవర్తన ఉంటూ వస్తోంది. పార్లమెంటులో కేంద్రం చెప్పిన సమాధానం ప్రకారం డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఒక ప్రశ్న అడిగితే, ప్రభుత్వ స్కూల్స్ పెరుగుతున్నాయా? దేశంలోని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయా? అవి ఏ విధంగా ఉన్నాయి? అంటే ప్రభుత్వ స్కూల్స్ పెరుగుదల లేదంటే తగ్గుదల? ఏ విధంగా ఉంది అనే అంశం మీద పార్లమెంట్లో ప్రశ్న అడిగితే, ఆ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం చెప్పిండేది ఏంటి అంటే, మేఘాలయ, తెలంగాణ, ఏపీ రికార్డు స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళు మూతపడిపోయాయి. రికార్డు స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళు మూతపడిపోయాయి. మేఘాలయలో 2174 స్కూళ్ళు 2025-26లో మూతపడితే, తెలంగాణలో 1961 స్కూళ్ళు మూతపడితే, ఆంధ్రప్రదేశ్లో 1446 స్కూళ్ళు మూతపడ్డాయట. ఆంధ్రప్రదేశ్లో. అలాగని అన్ని రాష్ట్రాలు ఇలా లేదు. బీహార్లో ఏమో ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య పెరిగిందట. ఛత్తీస్గఢ్లో ఏమో ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య పెరిగిందట. ఆంధ్ర, తెలంగాణలో ఏమో ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య 25-26 డేటా ప్రకారమే పడిపోయిందట. ఎందుకని? అంటే ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యం అవుతే బై డిఫాల్ట్గా ప్రైవేట్ స్కూళ్ళకు మంచి జరుగుతుంది. ఇప్పటికే విచ్చలవిడితనం ఉంది ప్రైవేట్ విద్యలో. ఇంకా ప్రభుత్వ స్కూల్ కనుక మూతపడితే వాళ్ళకి ఏముంటుంది? ఇంకా విద్యను ప్రైవేట్ పరం చేసి, కార్పొరేట్ మయం చేసి దోచుకునే వాళ్ళు క్యాబినెట్లలో మినిస్టర్లుగా రాజ్యాలు ఏలుతూ ఉంటే ఇంక మనం విద్య గురించి, ప్రభుత్వ విద్య గురించి ఏం మాట్లాడుకుంటాం పట్టండి.